శ్రీమద్ వాల్మీకి రామాయణం ఉత్తరకాండం 47వ సర్గమునందు శ్రీరాముని ఆదేశమును విడిపించుటకు నోట మాట రాక లక్ష్మణుడు విలవిలలాడుట. దుఃఖితుడై ఉన్న లక్ష్మణ్ను చూచి సీతాదేవి ఒత్తిడి చేయగా అతడు ఆ ప్రభువు ఆజ్ఞను వివరించుట గురించి తెలుపబడినది. నావికుడు తీసుకుని వచ్చిన పడవ విశాలమై సుందరముగా ఉండెను. లక్ష్మణుడు ముందుగా సీతాదేవిని ఆ నావపై చేర్చి పిదప తానును ఎక్కెను. శోకసంతప్తుడై ఉన్న ఆ సౌమిత్రి రథసారథితో నీవు ఇక్కడనే ఉండిపోము అని పలికి అతన్ని వీడ్కొన్న పిదప ఇక నావను నడుపుము అని పడవాణ్ణి ఆజ్ఞాపించెను. భాగీరథి నది యొక్క ఆవిలి తీరంకు చేరిన పిమ్మట లక్ష్మణుని నేత్రములు అశ్రువులతో నిండియుండగా ఆ స్వామి చేతులు జోడించి సీతాసాధువుతో ఇట్లనెను. అమ్మా, ప్రజ్ఞాశాలి అయిన శ్రీరామచంద్ర ప్రభువు అప్పగించిన ఈ పనిని నిర్వహింపదలసి వచ్చినందున నేను లోకనిందకు గురికానున్నాను. ఈ కార్యము నాకు కంటకప్రాయమే, నా హృదయమును ఎంతయో వేధించుచున్నది. లక్ష్మణుడు కఠినాత్ముడు అని లోకము నిందించినట్టు ఈ కార్యమునందు నన్ను వియోగించిన కంటెను నాకు మరణశిక్ష విధించినను బాగుండేది. దీనికంటెను మృత్యువే నాకు శ్రేయస్కరమై ఉండేది. తల్లి, ఈ విషయమున నన్ను దోషిగా భావింపకము, అనుగ్రహింపుము అని పలికి లక్ష్మణుడు అంజలి ఘటించి నేలపై సాగిలపడెను. హృదయ విదారకమైన ఈ పనిని చేయవలసి వచ్చినందులకు సౌమిత్రి గిలగిలలాడుచును అందులకు తట్టుకొనలేక తన మరణమునే కోరుకొనుచు అంజలి ఘటించి బావురుమని ఏడ్చుచుండెను. అట్టి స్థితిలోనున్న అతన్ని చూచి మైథిలి మిగుల ఉద్వేగముకు లోనై ఇట్లు వచించెను. లక్ష్మణ, నీవు ఇట్లు ఉండుటకు కారణమేమి? నాకు ఏమీ బోధపడటలేదు. యథార్థ విషయమును పూర్తిగా తెలుపుము. నీవు స్థిమితముగా ఉన్నట్లు కనబడట్లేదు. మహారాజునకు క్షేమమే కదా? ఆ ప్రభువు విధించిన దుర్భరమగు ఆ కార్యమేమి? నీవు ఎందులకు ఎంతగా పరితపించుచున్నావు? నా సమక్షమున ఆ వాస్తవ విషయములను తెలుపుము. ఇది నా ఆజ్ఞ. సీతాదేవి ఇట్లు ఒత్తిడి చేయగా లక్ష్మణుడు దీనమనస్కుడై అధోముఖుడగుచు గద్గుత కత్తితో ఇట్లనెను. తల్లి జానకి, పౌరులను జానపదులను నిన్ను కూర్చి పలికిన దారుణమైన అపవాద వచనములను నిండు సభలో విని శ్రీరాముడు మిగుల హృదయ పరితాపమునకు లోనయ్యను. ఆ విషయమును తెలిపి ఆ ప్రభువు తన మందిరమునకు వెళ్ళెను. తన హృదయమును కలిచివేసిన ఆ అపనింద విషయములను భరింపజాలక ఆ స్వామి వాటిని తన హృదయం నుండే దాచుకొనెను. నీ ఎదుట ఆ విషయమును నేను నా నోటితో చెప్పజాలను. దేవి, నీలో ఎట్టి దోషమూ లేదని నేను ఎరుగుదును. నీవు అగ్నిపునీతవు. అట్టి నీపై పౌరులు మోపిన అపవాదమునకు వెరచి ప్రభువు నిన్ను పరిత్యజించెను. ఇంతకంటేనూ మరి ఒక కారణము ఏదియునూ లేదు అని గ్రహింపుము. రాజాజ్ఞను తలదాల్చి నేను నిన్ను ఈ ఆశ్రమ ప్రదేశముల యందు విడిచిపెట్టవలసి ఉన్నది. గర్భవతివైన నీ కోరికయు ఇదియే అట కదా. పవిత్రురాల, గంగా తీరమునందు గల బ్రహ్మర్షుల ఈ ఆశ్రమము శుభప్రదమైనది, మనోహరమైనది కావున దుఃఖింపవలసిన పని లేదు. బ్రాహ్మణోత్తముడైన వాల్మీకి మహర్షి ఈ ఆశ్రమం నందే నివసించుచున్నాడు. అతడు మా తండ్రి అయిన దశరథ మహారాజునకు ఎంతో ఇష్టమైన వాడు, గాఢమిత్రుడు, మిక్కిలి దయాళువు, మునుల్లో అగ్రగణ్యుడు, మిగుల వాసికెక్కినాడు. అమ్మా జానకి, ఆ మహాత్ముని పాదములను ఆశ్రయించి హాయిగా ఉండుము. ఉపవాస వ్రతమును ఆచరించుచు ఏకాగ్ర చిత్తముతో ఇచ్చట నివసింపుము. దేవి, సర్వదా శ్రీరామచంద్ర ప్రభువునే చిత్తమునందు నిలుపుకొని నీ పాతివ్రత్యమును నడుపుచుండుము. ఈ పద్ధతిని పాటించుటయే నీకు పరమశ్రేయస్కరము.
వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణం నందరి ఉత్తరకాండమునందు 47వ సర్గము సమాప్తం.